ఈ శిష్యుల్లో కల్లా శక్తివంతుణ్ణి నేను. అంతేకాదు ఈ వారసత్వాన్ని పొందడానికి కూడా నాకు మాత్రమే అర్హత ఉంది. కాళియా, నువ్వు దుష్ట శక్తుల్ని అభ్యసించి సాధన చేసేందులకు పాత్రుడవయ్యా. నిన్ను నా శిష్యుడవని వచించేందుకు నేను సిగ్గుపడుతున్నాను. నీలాంటి పాపులను సంహరించేందుకే మన శివయ్య జన్మించాడు. ఈ బిడ్డ నన్ను చంపేది. వాడు మాత్రమే కాదు, మీరెవరూ నా నీడను కూడా తాకలేరు. కాళియా, గురుజీ జోలికి రాకు. గురువే కాదు, నా దారికి ఎవరడ్డొచ్చినా సరే వాళ్ళని మట్టిలో కలిపేస్తా. దుర్గా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. శివంని చూసుకో. నేను నిన్ను శపించుచున్నాను కాళియా. మహాశివరాత్రి నాడు ఆ శ్రేష్టమైన బాలకుడు ఖచ్చితంగా నిన్ను అంతం చేస్తాడు. వెతకండి ఆ దుర్గాని, దాని కొడుకుని. వాళ్ళ చావు నా చేతుల్లో. గురుగారు చెప్పిన మాటని నేనెన్నటికీ అబద్ధం కానివ్వను. అమ్మా అమ్మా అమ్మా